రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గిగ్ వర్కర్ల బిల్లును రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో గిగ్ వర్కర్లకు ప్రత్యేక సంక్షేమ నిధి, ప్రమాద, ఆరోగ్య బీమా కల్పించనున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో జరిగిన సమావేశంలో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి వారి డేటాను ఆన్లైన్ చేయాలని సూచించారు. ఈ బిల్లు గిగ్ కార్మికుల ఆర్థిక, సామాజిక భద్రతకు దోహదపడుతుందంటున్నారు గిగ్ వర్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్తో మోనికా ఫేస్ టు ఫేస్. ఇప్పుడంతా క్లిక్ అండ్ గెట్ ఇట్ సర్వీస్లనే ఎక్కువగా నగరవాసులు ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా గిగ్ వర్కర్స్ పాత్ర దీంట్లో చాలా కీలకంగా కనిపిస్తూ ఉంటుంది. అసలు గిగ్ వర్కర్స్ అంటే ఏంటిది, ఈ చట్టం ఎలా వర్తిస్తుంది, ముఖ్యంగా ఆ చట్టంలో ఉన్న అంశాలు ఈ గిగ్ వర్కర్స్కి ఎంతవరకు శుభసూచనం, ముఖ్యంగా రాష్ట్రంలో ఎంతవరకు ఈ గిగ్ వర్కర్స్తోని ఉపాధి కలుగుతుంది, ముఖ్యంగా ఎంతమంది ఉన్నారు, ఏ రాష్ట్రాల్లో ప్రజెంట్ గిగ్ వర్కర్ చట్టం కనిపిస్తుంది తెలుసుకుందాం. మనతో పాటు దానికి సంబంధించిన అసోసియేషన్ సభ్యులను వారితో మాట్లాడదాం. అన్న, ముఖ్యంగా గిగ్ వర్కర్స్ ఈ మధ్య కాలంలో చాలా వరకు యువత కానీ అన్ఎంప్లాయిడ్ వాళ్ళు కానీ గిగ్ వర్కర్స్గా మారుతున్న పరిస్థితి. ఇట్లాంటి తరుణంలో ఇప్పుడు క్యాబినెట్లో ఆమోదం రావడం ఎలా అనిపిస్తుంది? అసలు ఇంత గిగ్ వర్కర్స్ అంటే ఏంటిది? గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ అనేది డెఫినేషన్ బయట కంట్రీస్లలో గిగ్ వర్కర్ అంటే ఒక పార్ట్ టైం వర్కర్, ఒక 2 గంటలు 3 గంటలు ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళ గిగ్ వర్కర్స్ అనడం జరుగుతుంది. ప్లాట్ఫామ్ అనేది ఏవైతే కంపెనీలు ప్రొవైడ్ చేస్తుంటాయో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాట్ఫామ్ పైన పోయి పని మనం చేస్తాం కాబట్టి ప్లాట్ఫామ్ వర్కర్స్. తెలంగాణలో బిల్లు కూడా మీరు చూసుకుంటే ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ అనే చట్టం తీసుకురావడం జరిగింది. ఈ గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్లో ఎవరెవరు వస్తారు అంటే ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు, ఓలా, ఊబర్, ర్యాపిడోలో నడిపే క్యాబ్ డ్రైవర్లు, అలాగే ఆటో డ్రైవర్లు, ఓలా, ఊబర్, ర్యాపిడోలో నడిపే, దాంతోపాటు స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలాగే బిగ్ బాస్కెట్, బ్లింకిట్, జెప్టో, ఇతర ఏదైతే యాప్ ఆధారితంగా పనిచేస్తారో, అలాగే హోమ్ సర్వీసెస్లో కూడా అర్బన్ కంపెనీ ఉంది, బ్యూటీషియన్స్ ఉన్నారు, స్పా వర్కర్స్ ఉన్నారు, దాంతోపాటు ఈ ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, ప్లంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా యాప్ ఆధారితంగా పనిచేసేటోళ్ళకందరికీ కూడా గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు అనడం జరుగుతుంది. దీనిలో తెలంగాణలో 4,20,000 వరకు గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు ఉన్నారనేది ఒక అంచనా. ఇప్పుడు ఈ చట్టం ద్వారా రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే అవుతుందో అటు కంపెనీలు కూడా డేటా అంతా రాష్ట్ర ప్రభుత్వానికి పొందుపరుస్తారు. అందులో ఎంతమంది ఏ ప్లాట్ఫామ్లో గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు అనేది ఆ డేటా కాంక్రీట్ ఇంకా పెరగవచ్చు. ఒక అంచనా మాత్రమే 4,20,000. అది ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందో ఒక్కసారి అసెంబ్లీలో బిల్ వెళ్ళి పాస్ అయిపోయి రూల్స్ ఒకసారి ఫ్రేమ్ అయిపోతాయో దాని తర్వాత ఈ ప్రక్రియ అనేది మొదలవుతుంది. సో ఇంతకీ అసలు ఈ చట్టం ఏంటి, దాంట్లో ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ముఖ్యంగా ఏ రాష్ట్రాలలో ఆల్రెడీ ఇలాంటి చట్టం ఉంది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చట్టంతో మీకు ఎంతవరకు లాభం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చట్టం అనేది గత 10 ఏళ్ల నుంచి డిమాండ్, ఇది భారతదేశ వ్యాప్తంగా డిమాండ్. ఇది మనది తెలంగాణ అనేది 5వ రాష్ట్రం. మొదటి రాష్ట్రం రాజస్థాన్, రెండోది కర్ణాటక, మూడోదేమో జార్ఖండ్, 4వదేమో బీహార్. ఇప్పుడు తెలంగాణ 5వ రాష్ట్రం. కాబట్టి ఈ 5 రాష్ట్రాలలో కూడా ఏదైతే చట్టాలు తీసుకొచ్చినది ఇది సోషల్ సెక్యూరిటీకి మాత్రమే. ఇప్పుడు ఇది తెలంగాణలో తీసుకొచ్చింది కూడా సోషల్ సెక్యూరిటీలో మార్పు ఏంటిదంటే, ఒక డ్రైవర్ కావచ్చు, డెలివరీ బాయ్ కావచ్చు, లేకపోతే అర్బన్ కంపెనీ వర్కర్స్ కావచ్చు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కోసం ఒక చట్ట పరిధిలోకి తీసుకురావడానికి కోసం అవకాశం లేకుండే. కానీ ఇప్పుడు ఈ చట్టం అవకాశం కలిగించింది డేటా ట్రాన్స్పరెన్సీ, గ్రేవియన్స్ మెకానిజం. మీ ప్రాబ్లమ్స్, మీ ఇబ్బందులు ఏమున్నా కూడా నేరుగా ప్రభుత్వంకి తీసుకువచ్చి ప్రభుత్వం ఆ చట్టంలోకి తీసుకొచ్చి ఆ కంపెనీకి అడగడం జరుగుతుంది. ఏ కంపెనీలతోనైతే బాధ్యత వహిస్తున్నారో ఆ కంపెనీలకు అడగడం జరుగుతుంది. ఆ కంపెనీలు కూడా 7 రోజుల్లో వాళ్ళకి తగిన ఇన్ఫర్మేషన్ అది అందించకపోతే ఫస్ట్ పెనాల్టీ 50,000, రెండో పెనాల్టీ ₹1,00,000, మూడో పెనాల్టీ ₹1,50,000 కూడా ప్రభుత్వం అనేది దానికి ఈ చట్టంలో తీసుకురావడం జరిగింది. ఇంకొకటి, ఈ చట్టంలో మనం చూసుకుంటే ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఈ చట్టభద్రత ఎందుకు తీసుకొచ్చారంటే చట్టం లేకపోవడం వల్ల దీనికి ఒకటి చట్టభద్రత కలిగించినారు. దాని తర్వాత సోషల్ సెక్యూరిటీ ఏంటిది, యాక్సిడెంట్స్ వల్ల మంచి చెడ్డ అయినా కూడా ఎన్ని గంటలు లాంగ్ టైమ్గా పనిచేస్తారు, వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్లు అవి లేకపోవడం వల్ల వాళ్ళ కోసం ఈ సోషల్ సెక్యూరిటీలో ఈఎస్ఐసి, పిఎఫ్, హెల్త్, మెటర్నిటీ, పెన్షన్, దాని తర్వాత డిజేబిలిటీ, లాస్ ఆఫ్ పే, దాంతోపాటు పిల్లలకి స్కాలర్షిప్, ఇలాంటి ఎన్నో పథకాలు కూడా ఈ సంక్షేమ బోర్డు వల్ల రానున్న రోజుల్లో
ఎవరైతే రిజిస్టర్ అవుతారో వర్కర్స్ వాళ్ళకందరికీ ఈ పథకాలు కూడా అందదాని కోసం అవకాశం ఉంది. గిగ్ వర్కర్ ప్లాట్ఫామ్కి ప్రెసిడెంట్గా చెప్తున్నారు. సో ఎవరైనా ఇందులో యూనిక్ ఐడి కార్డ్ వచ్చిన తర్వాత ఈ రూల్స్కి వ్యతిరేకంగా బిహేవ్ చేసిన వాళ్ళకి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, మీరు యాజ్ ఏ ప్రెసిడెంట్ లాగా ఏం చెప్తారు వాళ్ళకి? ఒకటి ఏంటిదంటే ప్రతి ఒక్క గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు, ఆ డ్రైవర్ కావచ్చు, డెలివరీ బాయ్ కావచ్చు, అర్బన్ కంపెనీ వర్కర్లు కావచ్చు, పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఈ ప్లాట్ఫామ్లో మనం రిజిస్టర్ కావాలి. ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రక్రియ స్టార్ట్ చేస్తుందో అప్పుడు ప్రతి ఒక్కళ్ళు రిజిస్టర్ కావాలి. ఒకటి. రెండోది కంపెనీలు కూడా రిజిస్టర్ అవుతాయి. ఇందులో కేవలం వర్కర్లే రిజిస్టర్ కాదు, కంపెనీలు, అగ్రిగేటర్ కంపెనీలు కూడా రిజిస్టర్ అవుతాయి. కాబట్టి అటు కంపెనీలు ఇటు ఇది వర్కర్లు ఇద్దరికి వెల్ఫేర్ ఏ విధంగా కంపెనీల నుంచి వచ్చే డేటా ప్రకారంగా, లైవ్ డేటా ప్రకారంగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏ విధంగా వర్కర్లకు అందిస్తారు అనేది ఒక్కసారి రూల్స్ ఫ్రేమ్ అయిపోయిన తర్వాత, బోర్డు కంప్లీట్గా షేప్ వచ్చిన తర్వాత చెప్పగలుగుతాం. సో రాహుల్ గాంధీ చెప్పినట్లు, దాంతోపాటు మంత్రి వెంకటస్వామి సార్ కూడా చెప్పినట్లు చాలా తొందరలోనే ఇది రాబోతుంది. సో గిగ్ వర్కర్స్ ఇంటర్నల్గా ఏం మాట్లాడుకుంటున్నారు, అవగాహన ఉంది అందరికీ దీనిపైన? అవగాహన లోకం అనేది ప్రభుత్వం వైపు కూడా తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఈరోజు నిన్న క్యాబినెట్లో బిల్ ప్రకటించినారు కాబట్టి దీనిపైన వచ్చే బెనిఫిట్స్ కూడా వర్కర్లకు ఏ విధంగా రావాలనేది కూడా అందరం సమిష్టిగా తీసుకుపోయి వర్కర్లకి ఇది అవేర్నెస్ తీసుకొని రాదానికోసం ప్రయత్నం చేస్తాం. సో ఇది మొత్తానికి అయితే మన రాష్ట్రంలో 4 లక్షల పైచిలుకే ఈ గిగ్ వర్కర్స్ కనిపిస్తున్న పరిస్థితి. ఈ రానున్న రోజుల్లో వీళ్ళందరికీ కూడా మంచి రోజులు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అసెంబ్లీలో బిల్ పాస్ అవ్వంగానే ఒక ఎట్లా ఉండాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా ఒక ఏర్పాటు చేసుకొని గిగ్ వర్కర్స్కి యూనిక్ ఐడి కార్డుని కూడా ఇచ్చే పనిలో అయితే ఇటు అసోసియేషన్స్ ఏర్పడ్డట్టు కూడా తెలుస్తుంది. సో ముఖ్యంగా ఇటు రాహుల్ గాంధీ చెప్పినట్టుగానే, ఇటు వివేక్ వెంకటస్వామి చెప్పినట్టుగానే అతి తొందరలోనే వీళ్ళందరికీ కూడా వేజెస్ రూపంలో కూడా ఇంకొంచెం అవకాశం వచ్చేలా కూడా కనిపిస్తున్నాయి. శ్యామ్తో మోనికా, హైదరాబాద్.